ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్లో ఆధిపత్య పోరు మరింత ముదిరిందా? ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యేగా సీన్ మారిందా? కొద్ది రోజులుగా ఇద్దరి మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు అనుచరుల మధ్య గొడవకు దారితీసిందా? స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు నేతలు ఇలా బాహాబాహీకి దిగడంతో కేడర్ పరేషాన్ అవుతున్నారా? ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బాన్సువాడ బీఆర్ఎస్ కంచుకోట. గత అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి నుంచి మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి భారీ మెజార్టీతో గెలిచారు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆయన హస్తం కండువా కప్పుకున్నారు. ప్రస్తుతం అధికార పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతూ సొంత పార్టీ లీడర్లకు చుక్కలు చూపిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీలో నుంచి కాంగ్రెస్లోకి చేరిన మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి పోచారం చేతిలో ఓటమి పాలయ్యారు. కానీ బాన్సువాడను వదిలిపోలేదు. దాంతో రెండు వర్గాలకు అస్సలు పడడం లేదట. కొద్ది రోజులుగా ఇద్దరు నేతలు ఆధిపత్య పోరు కోసం నియోజకవర్గంలో దూకుడు పెంచడంతో రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేయకున్నా భగ్గుమంటోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి రెండు వర్గాలు బాహాబాహీకి దిగడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా బాన్సువాడ కాంగ్రెస్ నేతల మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి వర్గాలు బజారుకెక్కారు. బాన్సువాడలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, ఆగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ బాలరాజు, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి హాజరయ్యారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ కార్యకర్తలను ఉత్తేజపరిచేందుకు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ మీటింగ్కు ఏనుగు రవీందర్ రెడ్డికి ఆహ్వానం లేకపోవడంతో రచ్చరచ్చగా మారింది. తమకు మీటింగ్కు ఎందుకు పిలవలేదంటూ ఏనుగు రవీందర్ రెడ్డి వర్గం జిల్లా ప్రెసిడెంట్ మానాల మోహన్ రెడ్డిని నిలదీశారు. ఈ క్రమంలో వారిని పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు రోడ్డుపై బైఠాయించారు. అయితే ఏనుగు రవీందర్ రెడ్డిని సమావేశానికి పిలవకపోవడం వెనుక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఉన్నారని ఏనుగు వర్గం ఆరోపిస్తోంది. ఇక బాన్సువాడలో పై చేయి సాధించేందుకు ఇద్దరు నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇటీవల వర్ణి మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డిని ఆయన టార్గెట్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డిని నియోజకవర్గం వదిలి వెళ్లాలని ఆదేశించినా ఆయన వెళ్లడం లేదని ఆరోపించారు. అయితే పోచారంకు అంతే ధీటుగా ఏనుగు రవీందర్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తాను ఎట్టి పరిస్థితుల్లో బాన్సువాడ నియోజకవర్గాన్ని వదిలి వెళ్లే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. బాన్సువాడ నియోజకవర్గాన్ని వదిలి వెళ్లాలని తనకు సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడూ చెప్పలేదన్నారు. అందరినీ కలుపుకొని నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. అంతేకాదు మాజీ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి గతంలో బీజేపీకి అనుకూలంగా పనిచేసినట్టు రవీందర్ రెడ్డి ఆరోపించారు. గత 30 ఏళ్లుగా పనిచేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలకు ఆయన విలువ ఇవ్వడం లేదని విమర్శలు గుప్పించారు. మొత్తం మీద బాన్సువాడలో ఇద్దరు నేతలు తగ్గడం లేదు. అటు జిల్లా నేతలు కూడా వీరి మధ్య గొడవను కూల్ చేయలేకపోతున్నారు. చివరకు తమ వల్ల కాదంటూ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకువెళ్లే యోచనలో ఉన్నారట. స్థానిక సంస్థల ఎన్నికల్లోపు ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చమని పార్టీ హైకమాండ్ను కోరే అవకాశం ఉందట. అయితే పార్టీ హైకమాండ్ ఆదేశాలను ఇద్దరు నేతలు పట్టించుకుంటారా లేక తిరిగి అలాగే పోట్లాడుకుంటారా అనేది తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే అంటున్నారు.